అంతగానే శుద్ధిపరచుకోవాలి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక, హృదయాన్ని పరీక్షించే దేవుడు కనుక మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మందిరాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఈ రాత్రికాల సమయంలో నేను ఒక ఉపమానమే చెప్తా, ఎక్కువ చెప్పను. దానికి ముందుగా ఒక పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. పాట పాడదామా? మరి నాకు వచ్చిన పాటల్లో మీకు రావు గనుక మరి రాత్రికాల సమయంలో పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. నేను ద్రాక్ష తీగలు, మీరు నాకు రెమ్మలు, సోదరులారా స్నేహితులారా, సోదరులారా స్నేహితులారా, నా మాట నిజము నమ్మండి, నా మాట నిజము. నేను ద్రాక్ష తీగలు, మీరు నాకు రెమ్మలు, సోదరులారా స్నేహితులారా, సోదరులారా స్నేహితులారా, నా మాట నిజము నమ్మండి, నా మాట నిజము నమ్మండి. నేను ద్రాక్ష తీగలు, మీరు నాకు రెమ్మలు, మంచి కాపరి నేను, మీ మోక్షపు దరము నేను, జీవజలమును నేను, జన జీవాహారము నేను, మంచి కాపరి నేను, మీ మోక్షపు దరము నేను, జీవజలమును నేను, జన జీవాహారము నేను, నేను ద్రాక్ష తీగలు, మీరు నాకు రెమ్మలు, సోదరులారా స్నేహితులారా, సోదరులారా స్నేహితులారా, నా మాట నిజము నమ్మండి, నా మాట నిజము
మహిమ కలుగుగాక. మరి రాత్రి కాల సమయంలో మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు మనం నిజమైన తీగలుగా ఉండాలి. మరి రాత్రి ఏమి నేర్చుకున్నాము అమ్మా? పిల్లలారా, మీరు వచ్చి నా యందు భయభక్తులు నేర్చుకోండి, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకున్నది. కీడు చేయటం అని మేలు చేయము. మన చేతనైనంత వరకు కూడా మనం ఎవరికైనా సరే ఏం చేయాలి? మేలే చేయాలి. నిజమైన క్రైస్తవులుగా, నిజమైన ద్రాక్షవల్లిగా, నిజమైన రెమ్మలుగా మనం ఉంటున్నప్పుడు మేలు చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనం నిజమైన తీగలం. ద్రాక్షవల్లిలో తీగ లేకపోతే, అడ్డుకు తీగ లేకపోతే ఫలించడానికి అర్హత ఉందండి? ఉందా బాబాయ్? ఇప్పుడు మనం ఏదన్నా ఒక మొక్క వేసాం అనుకోండి, ఏదన్నా ఒక మొక్క కొనుక్కొచ్చి వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క పెరగకపోతే, అది సిగురించకపోతే దాన్ని ఉంచుతామా? అది అభివృద్ధి పడకపోయింది అనుకోండి, దాన్ని ఉంచుతామా? ఉదాహరణగా ఏదైనా గులాబీ చెట్టు మీకు ఇష్టమైంది, స్త్రీలకి పూలు అంటే ఇష్టం, ఎవరికైనా పూల చెట్లు అంటే చాలా ఇష్టం కదా. ఒక గులాబీ చెట్టును మనం తీసుకొని వచ్చి దాన్ని ఎంతో కష్టంగా మార్కెట్కి వెళ్ళి నర్సరీలో మరి దాన్ని ఎంతో ప్రేమతో చూసేసరికి దానికున్న ఫ్లవర్స్, దానికున్న పువ్వును చూసి దాని మీద మనకి ఇష్టమయ్యి దాన్ని ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం. కొనుక్కొచ్చుకున్న తర్వాత మన ఇంటి దగ్గర వేసిన తర్వాత దానికి ఎంతో శ్రద్ధ కలిగి, దానికి ఎంతో బోధన చేసి, మనం ఎంతగానో విశ్వాసంతో దాన్ని ప్రేమతో పెంచాలని ఆశపడుతుంటాం. మనం ప్రేమతో పెంచేటప్పుడు అది పెరగకపోతే ఏమవుతుంటుంది? అది ఫలించకపోతే ఏమవుతుంటుంది? బాధగా ఉంటుంది. అది ఫలించకపోతే బాధగా ఉంటుంది, అది పెరగకపోతే బాధగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా అయ్యో, అక్కడ చూస్తే బాగానే ఉంది, మార్కెట్లో చూస్తే బాగానే ఉంది, చూసి ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను, తీరా చూస్తే చెట్టు పెరగట్లేదు, ఫలించట్లేదు, మరి దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం ఉంచుకోగలుగుతామా అమ్మా? దానికి ఉన్న ఆకర్షణ చూపించకపోతే మొక్కను మనం ఉంచగలుగుతామా? ప్రేమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు చూస్తున్నాడంటే ఆయన విలువైన ప్రేమతో మనల్ని కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన విలువైన ప్రేమతో మనల్ని కొనుక్కున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఆయన కొరకు ఫలించే బిడ్డలుగా ఉండాలి. ఉండకపోతే, ఆయనలో ఫలించకపోతే, ఆయన కోసం బ్రతకపోతే, ఆయన కోసం అభివృద్ధి అవ్వకపోతే, ఆయన కోసం మంచి పనులు చేయకపోతే, ఆయన కోసం మనం తప్పించకపోతే మనల్ని ఆయన రాజ్యంలోకి రానివ్వడు, చేర్చుకోడు. ప్రియమైన బిడ్డలారా, అందుకని నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. తీగల్లోకి ఏమొస్తుందండి? ఇప్పుడు బేర తీగ పెట్టామనుకోండి, బేర గింజ పెట్టాము, బేర తీగ మరి బేర గింజ పెట్టినప్పుడు బేర గింజ చనిపోయి మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత అది 2 ఆకుల మీద వచ్చిన తర్వాత 3వ ఆకు వేసినప్పటికీ అది తీగ కొంచెం 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 ఆ మధ్యలో నుంచి తీగ వచ్చేస్తుంది. వచ్చేస్తున్నప్పుడు తీగ పాకినప్పుడల్లా తీగ రెమ్మల నుంచి ఏమొస్తుంటుంది? ఏమొస్తుంది చెప్పండి? పూత వస్తూ ఉంటుంది, పువ్వు పింద వస్తూ ఉంటుంది. పువ్వు పింద వచ్చేటప్పుడు ఇంకా దానికి ఏం చేస్తాం మనం? ఆ చెట్టుని ఎంత శ్రద్ధ చేద్దాం? అది ఫలించడానికి, అభివృద్ధి అవడానికి కారణం అవుతుంది కనుక
ఆ చెట్టుని మనం ఎంత జాగ్రత్త పరుచుకుంటాం. దానికి తెగులు లేకుండా చక్కగా తవ్వి దానికి ఎరువు వేసుకుంటూ మందు వేసుకుంటూ పైన మందు కొట్టుకుంటూ దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన దేవుడు కూడా ఆయన విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఏ తెగులు మనకు రానివ్వడు. హల్లెలూయా. అర్థమవుతుందా నా భాష? అమ్మా అర్థమవుతుందా? ఒక చెట్టుకి మనం ఎంతైతే జాగ్రత్త తీసుకుంటామో ఈ విలువైన ప్రాణానికి ఆయన మనల్ని విలువ పెట్టుకున్న ప్రభు బిడ్డలకి ఆయన ఎంతో జాగ్రత్త కలిగి మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. చెట్టుకు మనము పొద్దుగుకుల నుంచి సాయంత్రం వరకు కాపాడుతాం. ఎందుకంటే పగలంతా చూస్తుంటాం కాబట్టి. రాత్రి చూద్దామా అమ్మా? చెట్టుని నిద్రపోకుండా రాత్రి చూద్దామా? కానీ మన దేవుడు యుగ యుగములు మనల్ని చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు యుగ యుగములు కంటి రెప్ప పడకుండా కునుకైనవి తీయకోకుండా ఆయన యుగ యుగములు కూడా మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు అండి, ఆయన చూసే దేవుడు అండి. ఆయన కన్నులకి ఎవరు అడ్డముగా ఉండేది ఎక్కడ ఈ లోకంలో అడ్డుగా ఉండేవారు ఎవరు లేరు. ఆయన అందరినీ తేరు చూసే దేవుడు. ఎలా చూస్తాడంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తాడు. నా కోసం ఫలించే బిడ్డలు కనుక నా మాటలేని బిడ్డలు అని చెప్పేసి ఆయన ఎంతగానో మరి మనల్ని ప్రేమతో చూస్తాడనమాట. ఏ అబ్బాయి మన దగ్గరికి రానివ్వడు. ఏ తెగులు మన మీదకి రానివ్వడు. మరి ఎంతో మంది తెగుళ్ళు వచ్చి చనిపోయారు. కరోనా తెగులు వచ్చింది ఏమండి, వ్యాధులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎంతో మంది చనిపోయారు. కానీ మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అందుకేనే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది ఎన్నాడెన్నడమా
ఎప్పుడు వరకు అంటండి? కడవరకు, మనం బ్రతుకున్నంత వరకు, మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆయన ప్రేమ శాశ్వతంగా మనతోనే ఉంటది. ఎవరి ప్రేమలు ఈ లోకంలో ఉండవు, ఎవరి ప్రేమలు మన దగ్గర ఉండనే ఉండవు. ఈ శాశ్వతమైన ప్రేమలు కాబట్టి ఈ లోక ప్రేమలు కొంతకాలమే. యేసయ్య ప్రేమ యుగ యుగములు మనతోనే ఉంటది. ఒక కేవలము పనికిరాని చెట్టును అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి దీపం లాంటి ఒక పువ్వు లాంటి జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఏమండి, పొద్దున్నే పువ్వు ఎలా ఉంటది? వికసిస్తూ ఉంటది. పొద్దున్నే పువ్వు పరిమళిస్తూ ఉంటది. పువ్వుకి ఎంతో అందం, ఒకరోజు మాత్రమే దానికి అందం. పొద్దు జారిపోయినా కొద్దిగా పువ్వు వాడిపోతూ ఉంటది. తెల్లారి చూస్తే పువ్వు ఉంటదండి అమ్మా. పువ్వులంటిది జీవితం రాలిపోతుంది, గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులంటి జీవితము, గడ్డిలంటి జీవితము, మన జీవితము పువ్వులాగా రాలిపోతాము, గడ్డిలాగా వాడిపడిపోతాము. ఈ వాడిపడిపోయే జీవితానికి, ఈ రాలిపోయే జీవితానికి మనం ఎంత సంపాదించుకున్నా కూడా శాశ్వతమైంది కాదు. ఏది సంపాదించుకోవాలి? మనం ఎవరిలో అంటుకట్టుకొని ఉండాలి? క్రీస్తులో మనం అంటుకట్టుకొని ఉండాలి. క్రీస్తులో అంటుకట్టుకోవడం అంటే రక్షణ జీవితం ఉండాలి. మొట్టమొదటిగా నీకు రక్షణ జీవితం ఉంటే నువ్వు అంటుకట్టుకునే బిడ్డగా ఉంటావు. నువ్వు రక్షణ లేకపోతే నువ్వు గడ్డిలాగా వాడిపోతావు, పువ్వులాగా రాలిపోతావు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితం ఆయనలో అంటుకట్టుకొని ఉండాలి. మన జీవితం ఎప్పుడైనా సరే ఆయనతో, మరి యుగ యుగములు కూడా ఆయనతో మనం ఉండాలంటే మన జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా వెలుగుస్తూనే ఉంటాడు. మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలుగు మహిమతో నింపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కనుక చూడండి. మరి లోక సువార్త చూడండి, లోక సువార్త కదా, సారీ, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ పనికిరాని తీగలు తీసివేయడానికి కారణం ఏంటండి? చెప్పండి. ఇక్కడ పనికిరాని తీగలు తీసేయడానికి కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉన్నవారము, రక్షణ లేని వారికి దేవుని రాజ్యము ఉండదు. రక్షణ ఉన్న వారికి మాత్రమే ఫలించడానికి అర్హత ఉంది. అంతేనమ్మా? రక్షణ లేకపోకుండా ఎన్ని రోజులు వచ్చి గుళ్ళో కూర్చున్నా నేను తీసి పారేయడమే. రక్షణ ఉంటేనే, మారు మనసు ఉంటేనే నువ్వు గుడికి వచ్చినా, బడికి వెళ్ళినా, ఏమండి, ఈ పాస్టర్ గారు కాదు ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఈ ప్రార్థన కాదు ఇంకో ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతికి ఎలా ఉండాలి? క్రీస్తు కోసం బ్రతికే బ్రతుకుగా ఉండాలి. రక్షణ జీవితం ఉండాలి. అప్పుడు ఆయనలో నిన్ను అంటుకట్టుకుంటాడు. ఆయన తోటలో ఫలించే కొమ్మగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఏదో నామకార్థంగా వస్తాను, మైకు వినపడుతుంది, అయ్యగారు ఎవరో బాగా చెబుతున్నారని చెప్పి వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, రక్షణ జీవితం కావాలి. ఏ రోజు మంది కాదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి కూడా తెలియదు కనుక ప్రియమైన బిడ్డలారా, రక్షణ జీవితంలో, విశ్వాసం అనే జీవితంలో విశ్వాసులుగా మనం బ్రతకాలంటే, దేవుళ్ళలో మనం అంటుకట్టుకొని ఉండాలంటే, దేవుని కోసం ఫలించే బిడ్డలుగా మనం ఉండాలంటే, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే పనికిరాని తీగలను తీసి
పారవేయను. పనికిరాని తీగలంటే ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పండి. పనికిరాని తీగలంటే రక్షణ లేని వారు, ఇంతేనా రండి. పని చేసేవాడు కూలిస్తాడా, పని చేయనివాడు కూలిస్తాడా అమ్మా? పని చేసేవాడు కూలిస్తాడా దేవుడు? పని చేయనివాడికి ఇస్తాడా? మరి దేవుని విషయంలో రక్షణ పొందుకున్న వాళ్ళకి పరలోకం ఉందా, రక్షణ లేని వాళ్ళకి ఉందా? రక్షణ పొందుకున్న వారికి తగిన ఫలము దేవుడిస్తాడు. అంతేగాని ఇక ఈరోజు కాదులే రేపు తీసుకుందాం, రేపు కాదులే ఈ మీటింగ్లు కాదులే మళ్ళీ వచ్చి సంవత్సరం మీటింగ్లు తీసుకుందాం అంటే సంవత్సరం దాకా ఉందా నీకు గ్యారంటీ? నీ బ్రతుకు సంవత్సరం దాకా ఉందా? లేదు. సంవత్సరం దాకా నీ బ్రతుకుకి గ్యారెంటీ లేదు కాబట్టి ఉండపాటనే ఉండ క్షణములని కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలో నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ నిరుపేద స్థితిలో నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలూరోయి పలకరిస్తుంది, పరమును విడసి నన్ను వరించింది, కలవరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చింది ప్రేమ. హల్లెలూయా. మన కోసం తప్పిస్తుంటాడు ఆయన. పగలనక రేయనక కలవరిస్తుంటాడు. నా ప్రియమైన బిడ్డలారా రండి రండి, నా దగ్గరకు రండి, నాలోకి రండి అని ఆయన యుగ యుగములు కూడా మనతో ఉండి ఆయన ఎంతగానో వేదన పడుతుంటాడు. రండమ్మా నా దగ్గరికి రండి, అమ్మా రండి నా దగ్గరికి రండి, రేపు మీది కాదు రండి, ఈరోజే మీది రండి, నా దగ్గరికి రండి అని ఆయన ఎంతో ప్రేమతో జాలితో పిలుస్తున్న దేవుడైన ఆయన పిలుస్తున్నా మనం వింటున్నావా? వినటల్లా. రేపు అక్కడ ఉగ్రతను ఎవరో కూడా తప్పించలేరు. నా సేవకుడు అట్లా వర్తమానం చెబుతున్నప్పుడు మీరు విశ్వాసం కలిగి రక్షణ పొందుకొని నా కొరకు మీరు బ్రతికి ఫలించి కొమ్మల్లా ఉండాలా వద్దా అని అడుగుతాడు. అయ్యా ఆయన చెప్తున్నాడు కానీ మేము వింటున్నాం, కానీ మేము ఇంకొక రోజు అని సమయం పొడిగించాం, కానీ మేము గ్యారెంటీ లేని జీవితంలో గ్యారెంటీగా జీవించలేకపోయాం. ఈ చెవితో వదిలేసాం. మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటాడా? నువ్వెంత జాలితో ఉన్నా ఆయన కనికరించే దేవుడు కాదు. ఎట్లా కనికరించడు ఆయన? రక్షణ లేకపోతే కనికరించడు. మీరెవరో నాకు తెలీదు, ఆగిపోండి అక్కడ అంటాడు. పరలోకం వెళ్ళడానికి ఎంతమంది కన్నీళ్ళు ఎత్తబడ్డారు అమ్మా? 5 ఏముంది? 5 ఏముంది కాదు. పరలోకం వెళ్ళడానికి 10 మంది కన్యకలు వచ్చారు. 10 మంది కన్యకల్లో 5 దగ్గర ఏముంది?